హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, ఈ రోజున అమావాస్య కాబట్టి మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చెక్ చేద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎనర్జీస్ అయితే ఈరోజు చూద్దాము. ఈ అమావాస్య రోజున మీ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అండ్ మీరైతే నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా షేర్ చేసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు అనేది అయితే తీసుకోండి, ఓకేనా? ఇక మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ లవర్స్, మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుందండి. ఈ అమావాస్య రోజున మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ప్రజెంట్ ఏంటి చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ ఎనర్జీస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. The Hermit, Seven of Swords, Wheel of Fortune, the Chariot, Nine of Pentacles, Five of Pentacles, the Star, Page of Cups, Six of Pentacles, Ten of Cups, the High Priestess, Justice. Wheel of Fortune clarification please. The Emperor, the Hermit clarification please. Six of Wands. సారీ అండి. సో ఇక్కడ ఏంటి, బాటమ్ ఆఫ్ ద డెక్ ద మూన్ వచ్చింది, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఫైవ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్. మీ పర్సన్ ఎనర్జీస్ ఏమున్నాయి అని అంటే వీళ్ళు చాలా ఆలోచనల్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ ఎనర్జీస్, అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే చాలా ఆలోచనల్లో ఉన్నారు. మీ వ్యక్తి లోపల చాలా ఒంటరితనం అనేది అయితే ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళని కుదిపేసిందన్నమాట జీవితం. అంటే ఇక్కడ మీ సైడు కరెక్ట్గా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఆల్రెడీ మీ పర్సన్ ఒక లోన్లీనెస్ అయితే భరిస్తున్నారన్నమాట. తానేదైనా తనకి ఏదైనా ఒక ఫాస్ట్లో ఏదైనా జరిగిండొచ్చు. సో మీ లైఫ్లోకి వచ్చిండొచ్చు వీళ్ళు. సో మిమ్మల్ని కూడా రిలేషన్షిప్లో మీరు కావాలి అని వీళ్ళు ఏదైనా మీ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని మీకు మాట ఇచ్చిండొచ్చు. అంటే మీరు జీవితాంతం తనతో ఉండాలని మాట ఇచ్చిండొచ్చు. కానీ వీళ్ళు మీ పట్ల ఒక యాటిట్యూడ్ అయితే చూపించారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఒక ఒంటరితనం అనేది అయితే ఫీల్ అవుతున్నారు.
ఏదైతే ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, తన స్వార్థం కోసం మిమ్మల్ని ఏదైతే ఇక్కడ యూస్ చేసుకున్నారో, సో ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని బాధ పెట్టిన క్షణాలైతే గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. మీ రిలేషన్షిప్ ఒక ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే తనకు ఆలోచన అయితే ఉంది. ఒక ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారన్నమాట. తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మీ పట్ల, సో అవైతే ఆలోచించుకుంటున్నారు. వాటి గురించి అయితే పరిశీలించుకుంటున్నారు. నేను ఇలా చేసిండకూడదు కదా, నేను మిమ్మల్ని తప్పు పట్టకుండా ఉండాల్సింది. ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నించారన్నమాట. సో ఇక్కడ మీ ప్రేమను వాళ్ళు స్వీకరించలేదు, మీకు టైం ఇవ్వలేదు. సో అలా కూడా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్కి లోపల చాలా బాధ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని ఏదైతే అరిచారు అండ్ మిమ్మల్ని గొడవ పెట్టుకున్నారు, ఏదైనా కావచ్చు. సో దానికి పర్యవసానంగా ఫీల్ అవుతున్నారన్నమాట. నేను అలా ఉండకూడదు కదా, నేను మూర్ఖత్వంగా ప్రవర్తించాను అన్న ఆలోచనతోటి వీళ్ళు ఉన్నారన్నమాట. అండ్ ఇప్పుడిప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీ పట్ల ఎంత రూడ్గా ఉన్నాను అనేది. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ వ్యక్తిత్వం అనేది వాళ్ళకి గుర్తొస్తుంది. వాళ్ళు ఏదైతే మీ పట్ల యాటిట్యూడ్ చూపించారో, తన స్వార్థం తను చూసుకున్నారు. సో ఇప్పుడు మీరు చూపించిన ప్రేమ, మీరు తీసుకున్న కేరింగ్, మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేశారు. వాళ్ళు బాగుంటే చాలు అని మీరు అనుకున్నారంట. వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే కూడా వాళ్లకు దిక్కుతోచని స్థితిలో ఇక్కడ మీరు ఒక సపోర్ట్ ఉన్నారు, ఒక తోడున్నారు, ఒక గైడ్గా ఉన్నారు. అండ్ ఒక లైఫ్ ఏంటి అనేది అయితే మీ లైఫ్లోకి వచ్చాక వాళ్ళకి అర్థమైందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళకి మీ పట్ల ఒక గౌరవం అనేది అయితే ఉంది. లోపల తాను చేసిన తప్పులు ఒంటరిగా ఆలోచించుకుంటున్నారు. సో నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు మీ పట్ల, అంటే మీరు ఇంత ప్రేమ చూపించినా కానీ నేను మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను అని ప్రశ్నలు తనే, సమాధానాలు తనే చెప్పుకుంటున్నారన్నమాట లోపల. అంటే ఇప్పుడు ఒక బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. మీ పట్ల మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారన్నమాట, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, హీల్ అవుతున్నారు, మీ పట్ల హీల్ అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. అండ్ దూరంగా ఉంటే కూడా మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది. రిలేషన్షిప్లో మీది లాంగ్ డిస్టెన్స్, అంటే రిలేషన్షిప్ మీది దూరమైన, ఈ వ్యక్తి దూరంగా ఉన్నా కానీ, మీ వ్యక్తి ఒక సపరేషన్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీరు కావాలి అనే విధంగా ఇక్కడ బ్యాలెన్సింగ్ కోరుకోవాలని చూస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే చీటింగ్ ఎనర్జీ. వీళ్ళు కొన్ని విషయాలను దాచిపెట్టడం, కొన్ని విషయాలను దాచిపెట్టి తన మనసులో ఉన్నది పూర్తిగా బయట పెట్టకపోవడం ఈ వ్యక్తి. అంటే ఇక్కడ మీ దగ్గర తనకు కావాలనుకున్నది మిమ్మల్ని బాగా వాడుకుంటున్నారన్నమాట. తనకేం కావాలో తను అన్ని సాధించుకుంటున్నారు, కానీ తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదన్నమాట. అంటే ఇక్కడ మీరు కూడా ఈ వ్యక్తి మెంటాలిటీ అర్థం కావట్లేదన్నమాట. అంటే తనకు కావాల్సినది, తనకేం పొందాలి అనుకుంటున్నారు అని అంటే, మిమ్మల్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం అయితే జరుగుతుంది. తానేం చేస్తున్నారు అనేది బయట పెట్టకపోవడం ఈ వ్యక్తి, మీ దగ్గర అవసరాలు తీర్చుకోవడం, అది ఎలాంటి అవసరాలైనా కావచ్చు. మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, మీ మధ్య డిస్టెన్స్ చూపించడం, తనకు అవసరమైనప్పుడే ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకోవడం కానీ, లేదు ఇక్కడ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని వాడుకొని ఇక్కడ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినట్లుగా కూడా కనిపిస్తుంది ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి మెంటాలిటీ ఏంటి అని అంటే, తన అవసరాల కోసం ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేటింగ్ అయితే చేశారు. ఏదైతే మ్యానిపులేటింగ్ చేశారో ఇప్పుడు వాళ్ళల్లో ఒక గిల్టీనెస్ ఉంది. ఎందుకు మ్యానిపులేట్ చేశారు, ఇక్కడ మిమ్మల్ని వాడుకున్నారు అండ్ తన లైఫ్లో కూడా ఇంకొకరు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ మధ్య విషయాలు దాచారు. ఒక ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే చూపిస్తుంది అన్నమాట. మీకు తక్కువ ప్రేమ చూపించడం,
మీరు పదే పదే వాళ్ళని ప్రశ్నించడం కానీ, టైం ఇవ్వట్లేదు అని కానీ, లేకపోతే నన్ను ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు అని మీరు వాళ్ళని జడ్జి చేయడం కానీ జరిగిందన్నమాట. ఇక్కడ వీళ్ళు చేస్తున్న మోసాలు, కుట్రలు మీరు కనిపెట్టడం కానీ అయితే జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరే మాట్లాడాలి. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు, కానీ ఇక్కడ మీరే వాళ్ళ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, మీరే ఒక ఆఫర్ ఇవ్వాలి అన్నట్లయితే మీ పర్సన్ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తాను చేసిన చీటింగ్ మోసం తనకు తెలుసు, కానీ తనకు తెలిసినా కానీ ఈ వ్యక్తి ఒప్పుకోకపోవడం, అన్ని రకాలుగా ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకున్నారు. అలాంటి మోసం అయితే చేశారన్నమాట వీళ్ళు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళకి మనసులో ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమను చూపించలేరన్నమాట బయటికి, ఎందుకంటే ఎంపరర్ కదా. సో వీళ్ళేంటి అంటే తన మనసులో ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ మీ పట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమందికి కూడా ఇలానే జరుగుతూ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక మార్పు కోసం అయితే చూస్తున్నారు. అంటే మీ రిలేషన్షిప్లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే వస్తుంది, పరిస్థితులు మారే అవకాశం అయితే ఉంది, కానీ తనను తాను నియంత్రించుకుంటున్నారు. అంటే ఎలా అంటే ఈ వ్యక్తి మీ మనసులో, మీ పట్ల వాళ్ళ మనసులో ప్రేమ ఉన్నా కానీ బాధ్యత తీసుకోవాలి అనే ఉద్దేశం అయితే ఉంది, మీకు ఒక తోడుగా ఉండాలి అనే ఉద్దేశం అయితే వీళ్ళకైతే కనిపిస్తుంది. ఒక భావోద్వేగం అయితే ఉంది. ఇక్కడ భావోద్వేగం కంటే కూడా, ఇక్కడ ప్రేమ కంటే కూడా ఈ వ్యక్తి ప్రాక్టికల్ గా ఉండడం అయితే ఉంటారన్నమాట. ఎక్కువ ప్రాక్టికల్ గా ఉండడం, టూ మచ్ గా ఉండడం, మీ పట్ల యాటిట్యూడ్ చూపించడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అయితే గొడవలు పెట్టుకోవడం. సో ఏదైనా మాట్లాడితే ఇక్కడ మీకు టైం ఇవ్వకపోయినా, ఇక్కడ మీరు ప్రశ్నిస్తూ ఉంటే కూడా ఈ వ్యక్తి ఎలా అనంటే చూద్దాం, నేను బిజీగా ఉన్నాను, ఎంతసేపు మీ పనేనా, ఇంకా నాకు రెండో విషయాలు ఇవేవి ఇంకా నాకేం అవసరం లేదా అన్నట్లు మాట్లాడే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అయితే గొడవలు పెట్టుకుంటారన్నమాట. లేదు అంటే ఇక సైలెంట్గా మీతో మాట్లాడకుండా కామ్గా ఉండడం, నా చుట్టూ నాకు పరిస్థితులు, నన్ను నేను ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి, నాకేదో ఒక గోల్ ఉంది, ఆ గోల్ అనేది నేను మనసులో ఉంది, నాకు ఎంతసేపు మీ ధ్యాసైనా అనే విధంగా కూడా మీ వ్యక్తి మాట్లాడుతూ ఉండొచ్చు. వాళ్ళ మనసులో ఇలా అనుకుంటున్నారన్నమాట. సో ఇక్కడ మీ పట్ల ఉంది, మీ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, మీది లాంగ్ డిస్టెన్స్ అయినా, లేదు మీకు ఇక్కడ మీరు లవర్స్ అయి ఉంటే, ఇక్కడ మీరు మ్యారేజ్ వరకు వెళ్ళాలి అనుకుంటే కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఏదైనా మీకు అడ్డుగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కానీ, లేకపోతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఒక ఫాదర్ కానీ ఇక్కడ మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి అడ్డుపడుతూ ఉండొచ్చు. ఎందుకు అంటే అన్నీ కూడా మీది వాళ్ళది సపరేట్, డిఫరెంటింగ్ అన్నమాట, అన్నీ వేరు వేరు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో అలా కూడా ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి మీకోసం యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు, కానీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు పరిస్థితుల వల్ల. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ పట్ల యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఇద్దరికీ కూడా మీరు చెప్పేది వాళ్ళు వినిపించుకోకపోవడం, వాళ్ళు చెప్పేది మీరు వినిపించుకోకపోవడం, అంటే ఇద్దరి మధ్య కూడా ఒక సఖ్యత లేదు, ఒక అండర్స్టాండింగ్ లేదు, రిలేషన్షిప్లో దూరం అయ్యారు, ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒంటరిగా ఉన్నారు, నాకు ఉంది, నాకు అవసరం లేదు అన్నట్లు మీరు కూడా ఇక్కడ ఒంటరిగా కనిపిస్తున్నారు. అండ్ మీ పర్సన్ కూడా మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్కి ఉంది, కానీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అని అంటే ఇక్కడ మీరు కూడా ముందు ఉన్నంత ఎమోషనల్ బాండింగ్ అయితే ఇప్పుడు లేదు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. చాలా అంటే ఇక్కడ మీరు కూడా వాళ్ళని ప్రశ్నించి ఇక నాకు అవసరం లేదు, నా జీవితం నాది అన్నట్లు ఇక్కడ మీరున్నారన్నమాట. ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు బయట పెట్టడం కానీ,
మీరు వాళ్ళని ప్రశ్నించడం కానీ, ఇక్కడ మీరు వాళ్ళకి చాలా కేరింగ్ తీసుకున్నారన్నమాట. మీరు చాలా కేరింగ్ పర్సన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అంత కేర్ తీసుకోవడం వల్ల ఇక్కడ మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ మీ పట్ల యాటిట్యూడ్ చూపించారు, మిమ్మల్ని మీ సైడ్ డిస్టెన్స్ పాటిస్తున్నారు అనంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. తనకు అవసరం వచ్చినప్పుడే తను మీ దగ్గరకు రావడము, తనకు అవసరం ఉన్నప్పుడే ఇక్కడ మీ దగ్గర సహాయం పొందడం కానీ, తాను ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని చెప్పడం కానీ, మీ దగ్గర సహాయం కోసమే ఇక్కడ మీ దగ్గరికి రావడము, మిమ్మల్ని వాడుకోవడము, మళ్ళా మిమ్మల్ని దూరం పెట్టడము, మీకు రిప్లై ఇవ్వకపోవడము. సో మీరు కావాలి అనుకున్నప్పుడే ఇక్కడ మీతో మాట్లాడడము, మీరు మెసేజ్ చేస్తే రిప్లై లేకపోవడము, ఇక్కడ మీరే ఎక్కువ ఎఫర్ట్ పెట్టడము, మీ మెసేజ్ చూసినా కానీ రిప్లై ఇవ్వరు. తనకు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు రిప్లై ఇస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. మనం ఎంతకాలం ఎఫర్ట్ పెడతాం, మనం ఎంతకాలం అనేది వీళ్ళ పట్ల కేర్ తీసుకోవాలి, మన కేరింగ్కి ఒక విలువ అనేది లేదు, మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి అన్న మెంటాలిటీతో మీరున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండడంతో ఇక్కడ మీ పర్సన్కి మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు, మీరు మాట్లాడిన మాటలు గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పు అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ మీరు మాట్లాడిందే మైండ్కి తీసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఒక లోన్లీనెస్ అయితే కనిపిస్తుంది, ఒక బాధ అయితే ఉంది, ఒక కర్మ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇచ్చిన పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ రిటర్న్ అనేది అయితే వీళ్ళు భరిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఆ బాధ అయితే ఉంది. మిమ్మల్ని ఏడిపించిన ఏడుపుకి ఆ ఏడుపు అనేది వీళ్ళు ప్రజెంట్ బాధపడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. తన సిచ్యువేషన్స్, అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు అయినా సరే, తన చుట్టూ తనకేదో చాలా బాధలు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఒకటి మానసికంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే, హెల్త్ పరంగా కూడా బాగలేకపోవడం, ఈ అమావాస్య రోజున అది ఇంకా ఎక్కువ అవ్వడం, ఓవర్ థింకింగ్ చేయడం, ఎక్కువ ఆలోచించడం, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ దగ్గర మాటలు పడడం, సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, ఒక కర్మ అనేది తప్పకుండా ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీ వాల్యూ అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ తనకు తానుగా ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోయినట్లుగా బాధపడుతున్నారు. అంటే మీ రిలేషన్షిప్ కూలిపోయింది అన్న బాధ అయితే లోపల పోగొట్టుకున్నాను అన్న బాధ అయితే వీళ్ళకి ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ, ఈ థర్డ్ పార్టీ ఒక కుక్కల్లాగా మొరుగుతున్నారు వీళ్ళని. అది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ వీళ్ళని జడ్జి చేసే వాళ్ళే, వీళ్ళని మాట్లాడే వాళ్ళే. సో ఇక్కడ మీ వాల్యూ అయితే తెలుస్తుంది. నేను ఎక్కడ తప్పు చేశాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట వాళ్ళకి. అంత ద మూన్ ఎనర్జీ ఏంటి అని అంటే, ఈ వ్యక్తి చాలా డిప్రెషన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఎందుకు ఇంత బాధలో ఉన్నారు అని అంటే, మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు. మీరు తన మీరే తన లైఫ్ అన్నారు, మీరే తన జీవితం అన్నారు. మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఉండేది. సో అలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. అండ్ మీ సైడు ఈ రిలేషన్షిప్ దూరం అవ్వడానికి కారణం ఒక మదర్, ఒక సిస్టర్ ఎవరైనా కావచ్చు. ఒక కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం, ఇక్కడ మీ మీద నెగటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేయడం. మీ పర్సన్ ఏంటి అంటే, మీ మీద ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాటలు ఒక మంచి వేలో తీసుకుంటే పర్లేదు, కానీ చెడు వేలో తీసుకున్నారన్నమాట. ఇలా చెడు వేలో తీసుకోవడం వల్ల మీ మధ్య గొడవలకు దారితీస్తుంది అండ్ మీ మధ్య దూరం పెరిగింది, ఎవరికి వాళ్ళు ఒంటరి అయ్యారు. సో ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ అయితే ఉంది. ఈ అమావాస్య రోజున చాలా పెయిన్ అయితే పడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. చాలా అలజడికి గురవుతున్నారు, కానీ ఇక్కడ మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుందన్నమాట.
ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి, నేను జస్టిస్ అంటే నేను న్యాయం చేయలేకపోయాను, నేను రిలేషన్షిప్ కావాలి అనుకున్న వ్యక్తిని నేను మీ పట్ల నేను బ్యాలెన్సింగ్ చేయలేకపోయాను, మిమ్మల్ని ఒక స్టక్ పొజిషన్లో పెట్టాను. ఇక్కడ మీ పట్ల మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం, మిమ్మల్ని వెంటపడి ఇక్కడ రిలేషన్ కావాలి అనుకోవడం అయితే జరిగిందన్నమాట కొంతమంది సిచ్యువేషన్లో. సో థర్డ్ పార్టీ మాటలు, తన చెప్పుడు మాటలు మైండ్కి తీసుకొని ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అలజడికి లోన్ అవుతున్నారన్నమాట. తన మనసులో మీ పట్ల ప్రేమ ఉన్నా ఇప్పుడు దాస్తున్నారు, బయట పడనీయట్లేదు. తానేదో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది మీ వ్యక్తి. సో ఎవరో వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ ఒక లేడీ క్యారెక్టర్ అయితే కనిపిస్తున్నారు ఎక్కువ. సో ఒక బాధ అయితే ఉంది, ఒక పెయిన్ అయితే ఉంది. ఫాస్ట్లో వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు మీరే కాదు, వాళ్ళ లైఫ్లో చాలా మంది కనెక్షన్సే ఉన్నాయన్నమాట. కానీ అది మీ దగ్గర దాచారు. ఇప్పుడు ఈ దాచిన దాని పర్యవసానమే ఇప్పుడు ప్రజెంట్ తను పడుతున్న బాధ, ఒక కర్మ అనేది అయితే చెప్పచ్చు. అండ్ ఇక్కడ మీతోటి లైఫ్ కావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ గా ఉన్నారో ఆ హ్యాపీనెస్ మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అయితే ప్రెసెంట్ ఉంది. ఎందుకంటే లోన్లీనెస్ ఉంది ఈ వ్యక్తికి. ఒక ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నా కానీ ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో బాధలు ఉన్నాయి కాబట్టి ఒక ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీతో గడిపిన క్షణాలు గుర్తుకు చేసుకుంటున్నారు, మీతో ఉన్న హ్యాపీనెస్ గుర్తుకు చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ అయితే బాగుండు అన్న ఆలోచన అయితే ఉంది. మళ్ళీ మీ మధ్యకు రావాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఒక కమ్యూనికేషన్ కావాలి, మీతోటి హ్యాపీ కావాలి. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవడం అనేది అయితే ఉండేదన్నమాట. సో అలా మళ్ళా గివింగ్ ఎనర్జీ అనేది కావాలి. మళ్ళా రిలేషన్షిప్ మళ్ళా బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అన్న ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్, ఇక్కడ మీరైనా వాళ్ళకి సహాయం చేసిండొచ్చు, లేదు వాళ్ళైనా మీకు సహాయం చేసిండొచ్చు. సో మళ్ళా అలాంటి ఎనర్జీస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్లో కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మెల్లమెల్లగా ఇక్కడ మీకు కాల్ కానీ మీ ముందుకు రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో. ఎందుకు అంటే హీల్ అవుతున్నారు కదా. ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్గా ఉంటారు, ఒక అట్రాక్షన్గా ఉంటారు మీరు. అండ్ ఎమోషనల్ కూడా కనిపిస్తారు వాళ్ళకి. అంటే అంత ప్రేమని, అంత కేరింగ్ మీరు తీసుకుంటారు, అంత ఎనర్జెటిక్గా మీరు ఉంటారు. ఇక్కడ మీరు వేసుకుంటున్న డ్రెస్ దగ్గర నుంచి కూడా, మీరుంటున్న విధానము, మీరు పలకరించే విధానము, మీరు చూపించే ప్రేమ, వాళ్ళని మళ్ళా మీ జ్ఞాపకాలు అనేది గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అలాంటి రిలేషన్షిప్ మళ్ళా కోరుకుంటున్నారు. కొంతకాలం ఎలాగైనా కానీ నేను బ్యాలెన్సింగ్ చేయగలను అన్న ఆలోచన వీళ్ళల్లో కలుగుతుంది. ఎందుకు అంటే తాను చేసిన తప్పులు ఈ వ్యక్తి గుర్తిస్తున్నారు కాబట్టి మళ్ళా మీ ముందుకు ఒక ఆఫర్తో రావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ప్రస్తుతం ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. వాళ్ళు ఏదైనా మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా ఒక గురువుల దగ్గర ఒక ఏమంటారు, ఏదైనా గురు బోధనలు వింటూ ఉండొచ్చు. ఇప్పుడిప్పుడు మీ రిలేషన్షిప్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. మీ ప్రేమ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు హీల్ అవుతున్నారు కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతున్నారు. బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు ప్రెసెంట్. ఎందుకంటే తాను చేసిన తప్పులు వాళ్ళకి అర్థమవుతున్నాయి. అందుకని ఇక్కడ సక్సెస్ కోరుకుంటున్నారు అన్నమాట రిలేషన్షిప్లో. సో మళ్ళా మీ వ్యక్తి మీకు సారీ చెప్పడం లాంటివి కానీ, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకోవడం కానీ, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడే టైం చూపిస్తుంది. సో ఎంత టైం పడుతుంది, యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా?
చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్ చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? చూపించండి. మళ్ళా సేమ్ కార్డ్ చూసారా? ఒక బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు. ద స్టార్ ఏంటి అంటే మీ రిలేషన్షిప్లో మళ్ళా ఇది ముందుకు రావడం, బ్యాలెన్సింగ్ చేయాలి అనుకోవడం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావాలి అనుకోవడం, ఈ వ్యక్తి మీతో రీయూనియన్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ రిలేషన్షిప్ నేను ఎలా చూసారా, వెళ్ళే కొద్దీ పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి. నేను ఎలాగైనా ఈ రిలేషన్షిప్ మళ్ళా నిలబెట్టుకోగలుగుతాను, నేను సాధించుకోగలుగుతాను అన్న ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు, ఒక చైల్డిష్ బిహేవియర్ ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకుంటున్నారు. మీతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఒక జాయ్ఫుల్గా ఉంటుంది, మీ కేరింగ్ వాళ్ళకి నచ్చుతుంది, మీరు ఒక సపోర్టివ్గా ఉంటారు. మీరు తన లైఫ్లో ఉంటే వాళ్ళు గ్రోత్ని సంపాదిస్తారు, గ్రోత్ను సాధిస్తారు, సక్సెస్ను సాధిస్తారు. సో అవన్నీ అయితే వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ ఉన్న చోటు నుండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అని అంటే ఒక పాజిటివ్గా ఉన్నారు మీ సైడ్. ఎలాగైనా మళ్ళీ మా రిలేషన్ నిలబెట్టుకోగలను అన్న ధైర్యం వీళ్ళల్లో ఉంది. మీతో ఉన్న హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. సో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. రిలేషన్షిప్లో ఇక్కడ మీకేదైనా కొంతకాలం తర్వాత ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు విడిపోయినా కానీ, విడిపోయిన వాళ్ళకి నేను చెప్పేది, సో మీకు ఏదైనా ఒక జస్టిస్ రావడం అయితే కనిపిస్తుంది కొంతమంది సిచ్యువేషన్లో. సో మీకు దూరమైన వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ వాళ్ళు హీల్ అవుతున్నారు. తాను ఏదైతే తప్పు చేశారో వాళ్ళు హీల్ అవుతున్నారన్నమాట. వాళ్ళు ఏదైతే ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారో, మీ నెంబర్ బ్లాక్ చేశారో, పరిస్థితిని ఎదుర్కొనలేక ఏదైతే మీ నెంబర్ బ్లాక్ చేశారో ఇప్పుడు మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ రిలేషన్షిప్ మీరు కావాలి, ఏదో ఒకటి తాను నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. అంటే ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నా కానీ ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరే ఇష్టం కాబట్టి ఈ వ్యక్తి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అయితే చేస్తున్నారు. తనకు 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. కానీ మనసులో ఇక్కడ ఏమున్నది బయట పెట్టట్లేదన్నమాట మీ వ్యక్తి. ప్రజెంట్ మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు ఈ వ్యక్తి మనసులో ఏముంది, ఏం దాస్తున్నారు ఈ వ్యక్తి, ఎందుకింత సైలెంట్గా ఉన్నారు అనేదైతే మీకు అనిపిస్తూ ఉండొచ్చు వాళ్ళ గురించి. కానీ ఇక్కడ మీరు చూస్తే మీ పర్సన్ స్ట్రాంగ్గా ఉన్నారనేది అయితే మీకు అనిపిస్తుంది. కానీ లోపల వాళ్ళకు కూడా తెలుస్తుంది హీల్ అవుతున్నారు, ఒక ప్లానింగ్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. అండ్ లైక్ చేయండి మర్చిపోకుండా. మీ కామెంట్స్ అయితే ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్, థ్యాంక్ యూ.